అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, ఉదయం అయితే 8 అయింది కదా! మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. లేట్‌గా లేచింది నేను కాదండి. మా బాబు అయితే లేట్‌గా లెగుస్తున్నాడు. 8 అయినా ఇంక లేగలేదు. ఇక్కడైతే మా అమ్మోళ్ళైతే దీపం అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నారు. ఈరోజు శనివారం కాదు, సారీ, శుక్రవారందండి ఈ వ్లాగ్ అనేది తీసాము. ఇంకొంచెం అనేది ఇవన్నీ కూడా పూజ చూడండి ఎంత శుభ్రంగా చేసుకుంటున్నారు. మా మరదలే చేసింది తులసి పూజ. అంత శుభ్రంగా అంటే పువ్వులు అవన్నీ కూడా అలంకరించి చాలా బాగా చేసింది. దీపం గడ పెట్టింది. అయితే లెగిరా బాబు అని అంటే స్కూల్ లేవు కదండి. అందుకే మరి ఇంకా ఆర్చరీ కూడా లేదు. ఇంకా ఆడిష్టమే. ఇంకా స్కూల్ ఓపెన్ చేసినంత వరకు కూడా ఇంకా వాడికి నచ్చినట్లుగా వాడు ఉంటున్నాడు. ఇంకా స్కూల్ ఓపెన్ చేస్తే ఉంటుంది కదా వాళ్ళకి, మామూలుగా ఉండదు. అందులోని ఇప్పుడు 10th క్లాస్ వస్తున్నాడు. ఇంకొంచెం బిజీ అయిపోద్ది అనమాట. ఆడికి ఇంకే సెలవులకి కానీ ఇంకెక్కడికి ఏ ఊర్లో వెళ్ళడానికి కూడా అవ్వదు. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా చదువు మీద ఉంటది కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తాడో అన్ని రోజులు ఎంజాయ్ చేయనులే అనుకొని నేనైతే వదిలేసాను. ఆడైతే మాత్రం ఎప్పుడు లేస్తే అప్పుడే టిఫిన్ చేస్తున్నాడండి. 8 అయ్యింది లేయమంటే. ఆటో నిలుస్తున్నాడు తప్ప లెగట్లేదు. అయితే ఇప్పుడైతే దీపం పెట్టేశారు. బయట తులసి పూజ చేసేశారు. అలాగే ఇంటి లోపల దీపారాధన చేశారు. ఇక్కడ చిన్న గౌరీదేవి మా అమ్మ పెట్టుకుంటదండి. మందార పువ్వు పెట్టింది కదా! అది గౌరీదేవిని పూజ చేసుకుంటారు. మాకెప్పటి నుంచో ఉన్నదిలండి. అది అనేది అలా పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికైతే గోంగూర పప్పు, రైసు, అప్పడాలైతే ఏపారు. ఈ వంటన్ని మా మరదలే చేసిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే ఒక్కొక్క చేతి వంట ఒక్కొక్కలా ఉంటుంది కదా! కానీ ఇప్పుడు మా మరదలు వండింది పెద్ద డిఫరెంట్ లేదు. మాలోనే కలిసిపోయింది. అంటే మా అమ్మ, నేను ఎలా వండామో అదే టేస్ట్ అయితే ఉంది. చాలా బాగానే వండింది వంటలనేవి. భోజనాలు అయిపోయినాక మా చెల్లి అయితే ఫోన్ చేసి చికెన్ పచ్చడి చెయ్యక అంటే అక్కడి నుంచి ఎవరో వచ్చారు. అంటే కేరళలో ఉంటుంది కదా మా చెల్లి. మరి అక్కడికి ఎవరో వెళ్తున్నారంటే సమ్మర్‌కి సెలవులకని వచ్చారు వాళ్ళు. మా ఊరైతే వచ్చారు. ఇక్కడి నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు. వాళ్ళతో పంపించక్కానంటే ఇంక అప్పటికప్పుడైతే మా తమ్ముడైతే వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడు. ఇదైతే 3 కేజీలు దాటించి తెచ్చాడండి. కొన్ని వేస్టేజ్ ఉంటాయి కదా! అంటే ఆహ్, గారకాయ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా తీసేసి మంచి ముక్కలన్నీ కూడా స్కిన్‌లెస్, అదే బోన్‌లెస్ అండ్ బోన్ కూడా అక్కడక్కడ ఏసి చేశాను చికెన్ పచ్చడి అనేది. నేను ఆల్రెడీ మన వీడియోలో పెట్టానండి. మీకు ఇంకొకసారి క్లారిటీ తెలుస్తది కదా అని ఇంకోసారి అయితే చెప్పేస్తున్నాను. చికెన్ తెచ్చారు కదా! ఇది 2 కేజీలన్నర చికెను. దాని నుంచి శుభ్రంగా కడుక్కున్నాను. బాగా బ్లడ్ గట్రా ఏం లేకుండా చాలా నీట్‌గా కడుక్కోవాలండి. కడుక్కున్న దాన్ని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, లైట్ కారం వేసేసి వాటిల్ని ఒక గిన్నెలో వేసేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు. ఈలోపైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చెప్పాను కదా! అల్లము, తెల్లుల్లి, చెక్క, లవంగ, యాలకులు, ధనియాలు, జీలకర్ర. ధనియాలు ఆల్రెడీ ఏపిసుకొని అక్కడే పెట్టేసింది. అలాగే జీలకర్ర కూడా ఏపిసుకొని అక్కడే పెట్టేసుకున్నాము. మా మరదలు నేనిద్దరం కలిసి చేసామండి. చాలా సింపుల్ గా చేస్తాం. ఏవైనా పనులు మనసులో చేయి వేసుకొని చేసుకున్నాం అనుకోండి, మనకి కూడా కష్టం అనిపించదు కదా! ఇంత చికెన్ పచ్చడి మేము చేసినప్పటికి ఇద్దరం కలిపి చేసినందుకు సాయంత్రం మేము ఎంతకు స్టార్ట్ చేసాం? 5:30 స్టార్ట్ చేసాం కదా! మళ్ళీ నైట్ 9:30 వరకు అవుతూనే ఉందండి చికెన్ పికిలు. కొంచెం కష్టం. అంటే ఇది డీప్ ఫ్రై అయినప్పటికీ కొంచెం పికిలు కొంచెం లేట్ అవుతదనమాట. మిగతాదంతా కూడా ప్రాసెస్ పర్వాలేదు, బానే అనిపిస్తది. ఇది చికెన్‌లో వాటర్ అంతా ఇంకిపోయినాక ఇప్పుడనేది డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. కొంచెం కొంచెం ఏసుకొని పల్లి ఆయిల్ అయితే వేసుకున్నానండి. పల్లి ఆయిల్‌లోన కొంచెం కొంచెం వేసుకొని మరీ డార్క్ రెడ్ రాకూడదు. మీడియం‌గా రెడ్‌నెస్ వచ్చేదాకా దించవచ్చు. ఈ చికెన్ బిర్యానీ మరీ ఎక్కువగా ఏపేసామనుకోండి, చికెన్ ముక్క అనేది కొంచెం గట్టిగా అయిపోద్ది. ఇంకా బాగోదు. అందుకని అవన్నీ కూడా ఏగిపోయాయి కదా! ఏగిపోయిన వల్ల పక్కకు తీసి పెట్టాను. ఏపేదే కొంచెం ప్రాసెస్ ఎక్కువ. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొట్టాను కదా! అక్కడ చూపించాను కదండీ స్టార్టింగ్‌లో అవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టాను కదా! అది కూడా ఆయిల్‌లో ఈ వేగిపోయినవన్నీ తీసి అదే ఆయిల్‌లోన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకున్నాను. దాంట్లోనే ధనియాలు, జీలకర్ర అంటే ఇవి 2 కేజీలున్నర కదండీ! నేను పావు కేజీకి ఇంకా తక్కువ, పావు కేజీలో సగం ఉంటది కదా! అంత ధనియాల పొడి, సేమ్ క్వాంటిటీ జీలకర్ర అంటే కొంచెం పావు కేజీలో సగం కన్నా ఇంకొంచెం తక్కువ. జీలకర్ర పొడి, అలాగే ఒక టీ గ్లాస్ అయితే కారం. మరీ ఎక్కువ కారం వేయట్లేదు. మా పిల్లలు గట్రా తింటారు కదా! కారం ఎక్కువగా వేసేసినా తినరు కాబట్టి నేను కొంచెం కారం వేసుకున్నాను. కారం బట్టి వేసుకోవచ్చు. దానికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్‌లో వేగిపోతాయి. వేగిపోయినాక ఈ చికెను ఏపుకున్నాం కదండీ! అవనేది అందులో వేసేసి కలిపేసుకోవడమే.
అంతే. చికెన్ పికిల్ చాలా కష్టమేం కాదు. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటేనే మా తమ్ముడు అంటున్నాడు నిజంగానక్క అలైకే చిట్టి పికిల్ ఆ మధ్యన ఫేమస్ అయింది కదండి. అలా కూడా నేను ఏంటి పికిల్స్ బిజినెస్ పెట్టిమంటున్నారు. నిజమే. వరుస కంటిన్యూగా మనము వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. వరుస మొత్తము పికిల్సే వస్తున్నాయి. టమాటా పచ్చడి, చికెన్ పికిల్ పెట్టాను కదా! ఈ చికెన్ పికిల్ అప్పటికప్పుడు అనుకున్నామండి. అది పంపించమన్నదని చేశాను. అయితే లాస్ట్‌లో నిమ్మరసం అయితే చల్లగా అయిపోయినాక చికెన్ అంతా ఆహ్, చల్లగా అయిపోయినాక నిమ్మరసం అనేది పిండుకున్నాను. ఒక 5 కాయలైతే నిమ్మరసం జ్యూస్ అయితే ఉంది. ఆ జ్యూస్ అనేది వేసేసుకున్నాను. కరెక్ట్‌గా క్వాంటిటీ సరిపోయిందండి. ఉప్పు గాని, కారం గాని ఇంకేం ఎయక్కర్లేదు. కరెక్ట్‌గా అయితే సరిపోయింది. వీటన్నిటిని కూడా ఇంకోసారి బాగా నీట్‌గా కలుపుకొని ఒక రోజంతా కూడా అలా ఉంచేయాలి. ఇదే చికెన్ పికిల్ బయట కొన్నామనుకో కాస్ట్ ఎక్కువే పడుతుంది. ఎందుకంటే అక్కడ ఖాయమేనండి చికెను, ఆయిలు ఇవన్నీ కష్టం ఇవన్నీ చూసుకుంటే మరి ఇంక అందుకే అంత కాస్ట్‌లో అమ్ముతుంటారు. వాళ్ళ మీద అంటే తెగ ఏడుస్తుంటారనమాట. ఇంత కాస్ట్, అంత కాస్ట్ అని. మనం చేస్తే మనకు ఆ కష్టమేంటో మనకు కూడా తెలుస్తుంది. అయితే నేను చేశాను కదా! మనకైతే మనకు తగ్గ టేస్ట్‌లో మనం చేసుకోవచ్చు. మనం చేసుకుంటే మాత్రము మనము కొనుక్కున్నోళ్ళైతే మనకు తగ్గట్టుగా ఉండదు కదా! వేరే వారు అందరికి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. ఏమంటారు? నేనైతే చేసింది 2 బాక్సులకైతే వచ్చింది. ఒక బాక్స్ మా చెల్లికి, ఒక బాక్స్ మా అమ్మోళ్ళకి. నేనైతే తెచ్చుకోలేదండి. నాకు ఎలాగో వచ్చు కదా! నేను చేసుకుంటాను. ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.